అధ్యక్ష పెద్దలు బమ్మెర పోతన గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష. కారే రాజుల్ రాజ్యంబులు కలగవే గర్వోన్నతిం పొందరే వారేరి సిరిమూట గట్టుకొని పోవం జాలిరే భూమిపై పేరైనం గలదే శిబి ప్రముఖులం ప్రీతిన్ యశకాములై ఈరే కోర్కులు వారలన్ మంచిదే ఇక్కాలమున్ భార్గవ. అంటే అధ్యక్ష ఆనాడు బమ్మెర పోతన గారు భాగవతంలో రాసిన ఈ పద్యం అర్థం ఏంటంటే, ఆడిన మాట తప్పొచ్చు, అబద్ధాలు ఆడొచ్చు, ఏం తప్పులేదు రాజా అని చెప్పి బలిచక్రవర్తి గారికి శుక్రాచార్యుడు సలహా ఇస్తారు అధ్యక్ష. అప్పుడు బలిచక్రవర్తి ఏమంటాడంటే, చరిత్ర నిండా చాలామంది రాజులు తమ దర్పంతో మరి గర్వాతిశయాన్ని ప్రదర్శించిన వాళ్ళు ఉన్నారు. నేనే రాజు నేనే మంత్రి అని మిడిసిపడ్డ వాళ్ళు ఎవరు కూడా సంపదలు మూటగట్టుకుపోలేరు, పదవులను వెంట పెట్టుకొని పోలేరు, భూమిపైన మిగిలేది పేరు మాత్రమే అనే మాట వారు చెప్తారు అధ్యక్ష. శిబి చక్రవర్తి లాంటి వారు అధ్యక్ష అడిగిన వారి కోరికలు తీర్చి ఇచ్చిన మాట నిలబెట్టుకొని, నేను శిబి చక్రవర్తి గురించి చెప్తాను, మీరెందుకు ఉలిక్కిపడుతున్నారు నాకు అర్థం. అందుకే నేను అదే విచిత్రం అధ్యక్ష, గుమ్మడికాయలు దొంగలంటే చెప్తారు కదా అధ్యక్ష. అధ్యక్ష రాచరికంలోనైనా ప్రజాస్వామ్యంలోనైనా సింహాసనం మీద కూర్చున్న తర్వాత పరిపాలనలోకి వచ్చిన తర్వాత మరి పాలకులు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేనే వారికి విశ్వసనీయత గౌరవం ఉంటుంది అధ్యక్ష. ఎవరు కూడా 1000 ఏళ్ళు ఉండరు, ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో కూడా ఉండరు అధ్యక్ష. మేము కూడా 10 ఏళ్ళు ఉన్నాం, ఈరోజు ఇక్కడ వచ్చి కూర్చున్నాం అధ్యక్ష. అధ్యక్ష పార్లమెంటులో రాష్ట్రపతి గారు ఇచ్చే ప్రసంగానికైనా శాసనసభలో గవర్నర్ గారు చేసే ప్రసంగానికైనా ఒక విలువ ఒక విశ్వసనీయత ఉండాలి అధ్యక్ష. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత తొలి గవర్నర్ గారి ప్రసంగానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే గవర్నర్ గారి ప్రసంగం అంటే మొట్టమొదటి ప్రసంగం, అది కూడా అంటే దానిలో తప్పకుండా ప్రభుత్వ ప్రాధాన్యాలు, వారి యొక్క ఆలోచన విధానం ఇవన్నీ కూడా ప్రతిబింబిస్తాయి కాబట్టి తప్పకుండా ఉంటుంది. నేను ఒక్క విషయం కోట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. గౌరవనీయులు మన రాష్ట్ర గవర్నర్ 15 డిసెంబర్ 2023 నాడు, ఆనాడు ఇదే సభలో తమరి నాయకత్వంలో ఆ రోజు ఆనాటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు చేసిన ప్రసంగంలో ఒక్క మాట మీకు కోట్ చేసి వినిపిస్తాను అధ్యక్ష. ఆ రోజు గవర్నర్ గారు తొలి ప్రసంగంలో వారు చెప్పింది ఏమంటే, ప్రజా సంక్షేమం కోసం, ఇది గవర్నర్ గారు నేను కోట్ చేస్తున్నాను అధ్యక్ష, 6 గ్యారంటీలు ప్రకటించాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలు చెప్పిన మాటకు కట్టుబడి హామీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం చేయడం ఈ ప్రభుత్వం సంకల్పానికి చిత్తశుద్ధికి నిదర్శనం. ఇది గవర్నర్ గారు ఆ రోజు 15 డిసెంబర్ 2023 నాడు చెప్పిన మాట అధ్యక్ష. ఇవాళ నేను ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష, మరి ఏమైంది ఆ సంకల్పం, ఏమైంది ఆ సంతకం, ఎక్కడ పోయింది ఆ చిత్తశుద్ధి? మరి సంతకం పెట్టినని మీరే చెప్తారు ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు చెప్పారు, ఏదో ఆషామాషి వ్యక్తి కూడా చెప్పలేదు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష 2024 గవర్నర్ ప్రసంగం అయిపోయింది, 25 అయిపోయింది, ఇప్పుడు 26 కూడా నిన్న అయిపోయింది అధ్యక్ష. మరి ఇన్నేళ్ళైనా కూడా సీఎం గారు సంతకం చేసిన ఆ ఫైల్ ఎక్కడ పోయింది అధ్యక్ష? 28 నెలలుగా గడిచిన ఆ ఫైలు ఎక్కడ మాయమైంది? కాకెత్తుకపోయిందా, లేకపోతే FSL అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా, లేకపోతే మరి విచిత్రమైన విషయం అధ్యక్ష, ఇది ఒక గవర్నర్ గారు చెప్పిన మాట కాదు, ఇది మీ బాస్ రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. తొలి క్యాబినెట్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాం. తొలి క్యాబినెట్, ఇప్పటికి నాకు తెలిసి ఒక 50-60 సమావేశాలు అయినట్టున్నాయి క్యాబినెట్. ఎక్కడ పోయింది అధ్యక్ష మరి తొలి క్యాబినెట్లో 6 గ్యారంటీలకు చట్టబద్ధత అన్నమాట? ఇది కాదు అధ్యక్ష. అధ్యక్ష క్యాబినెట్ సమావేశాలు ఇన్ని జరిగినాయి, మరి ఫైలు మాయమైంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మాయమై సంతకం చేసిన ఫైలు, తొలి సంతకం, అది కూడా ఎక్కడో చాటుకు చేయలేదు అధ్యక్ష, బహిరంగంగా చేశారు, బహిరంగ వేదిక మీద చేశారు. ఎక్కడ పోయింది ఆ ఫైలు? ఇవాళ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఆ మాయమైన ఫైలు ఆచూకీ కోసం స్పెషల్గా ఒక సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే మాట్లాడితే సిట్టు అధ్యక్ష, గవర్నర్ గారిని, అట్లాగే పవిత్ర సభని, అట్లాగే మొత్తం రాష్ట్ర ప్రజల్ని ఇవాళ మోసం చేసి గవర్నర్ గారి ప్రసంగానికి విలువ విశ్వసనీయత లేకుండా చేశారు అధ్యక్ష. మొదటి ప్రసంగానికి విలువ లేకపోతే మూడో ప్రసంగానికి ఏముంటుంది అధ్యక్ష విలువ? నాకు అర్థం కాదు. ఏం చెప్పారు అధ్యక్ష? నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అధ్యక్ష, బయట ఏమంటున్నారు? 0 వాల్యూ చేశాను ప్రజల ఆస్తుల విలువ కొంతమందిది అని చెప్తున్నారు అధ్యక్ష. ఇవాళ 0 వాల్యూ దేనికి ఉందంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకానికి 0 వాల్యూ, ముఖ్యమంత్రి గారు చేసిన సంతకం ఉన్న తొలి ఫైలుకు 0 వాల్యూ, మీ గ్యారంటీ కార్డులకు ప్రజల దృష్టిలో 0 వాల్యూ, మీ డిక్లరేషన్లకు ప్రజల దృష్టిలో 0 వాల్యూ, మూసీలో మీరు ముంచుతున్న ఇళ్లకు కాదు అధ్యక్ష, విశ్వసనీయత కోల్పోయిన మీ ప్రభుత్వానికి
ఇవాళ ఈ ప్రజల దృష్టిలో జీరో వాల్యూ ఉందని మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష ఇదేదో నా కవిత్వం కాదు అధ్యక్ష, ఇదిగో మీ కాంగ్రెస్ పార్టీ ప్రచురించిన బ్రహ్మాండమైన ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ అధ్యక్ష. 6 గ్యారంటీల మీద ఏం చెప్పారు అధ్యక్ష ఇందులో, నేను చదివినిపిస్తా అధ్యక్ష. ప్రతి కుటుంబానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ. 100 రోజుల్లోనే అధ్యక్ష, అదే సినిమాలకు శతదినోత్సవం చేసినట్టు ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే అన్ని గ్యారంటీలు నెరవేరుస్తాం. ఇంకోటి చెప్పారు అధ్యక్ష ఇందులో గంభీరమైన మాట, కాంగ్రెస్ గ్యారంటీలతో అందే ప్రయోజనాల విలువ 2,50,000 ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి. మరి 2.5 ఏళ్ళైంది అధ్యక్ష, ఒక్క కుటుంబం చూపెడతారా ఈ రాష్ట్రంలో? 2.5 లక్షలు అందుకున్న ఒక్క కుటుంబాన్ని చూపెట్టే సత్తా ఈ ప్రభుత్వానికి ఉందా అధ్యక్ష? ఇది మీ ప్రకటన, నాది కాదు. మీ పార్టీ ఆ రోజు ఇచ్చిన ప్రకటన 2,50,000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి